సాయన కుటుంబాన్ని చూస్తే విధి పగబట్టిందేమోనని అనిపిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఒకే సంవత్సరంలో సాయన్య లాస్యానందిత మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. సంతాప తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడారు కేటీఆర్. సాయన్న తర్వాత లాస్యానందితకు పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. ప్రజా జీవితానికి అంకితమైన సాయన్న కుటుంబం అని తెలిపారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సాయన్న గారు కోరిన ఒకే ఒక్క కోరిక, నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్ గా చూడాలనుకుంటా ఉన్నాను. మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున్న నాయకురాలు, యంగ్ లీడర్ గా బాగా చదువుకున్న అమ్మాయి, మంచి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేటర్ గా గెలిపించుకోవడం జరిగింది. కానీ నిజంగా కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తా ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకే ఒక్క సంవత్సరంలో మరి సాయన్న గారు దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్యానందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం, ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాలు అధ్యక్ష. ఒకటే ఏడాది లోపల తండ్రి కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష. కానీ చాలా చురుకైన అమ్మాయి. ఆనాడు కార్పొరేటర్ గా జిహెచ్ఎంసీలో పనిచేసిన, తదనంతరం సాయన్న గారు కొంత ఆరోగ్యం బాగలేకుండా అధ్యక్ష, బాగా డయాబెటీస్ ఎక్కువై చివరికి లెగ్ ఆంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవైపు నందిత, మరొక వైపు నివేదిత, ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్లవేళలా ఎక్కడికి ఏదైనా మీటింగ్ వచ్చినా, ఆఫీస్ కి పోయినా, మంత్రులను కలిసేదున్నా లేదా అధికారులను కలిసేదున్నా ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం ఎడమ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు. మా దగ్గర కూడా చాలా సార్లు ముగ్గురు కలిసే వచ్చేది. అట్లాంటి హామీ ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్యానందిత గారికి 2020